మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానుంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు ప్రధాని. ప్రస్తుతం ఆయన తమిళనాడు పర్యటనలో ఉన్నారు. మోదీ ఢిల్లీకి రాగానే కీలక భేటీ జరగనుంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు ప్రధాని. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై చర్చించే అవకాశం ఉంది. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానుంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు ప్రధాని. ప్రస్తుతం ఆయన తమిళనాడు పర్యటనలో ఉన్నారు. మోదీ ఢిల్లీకి రాగానే కీలక భేటీ జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పిఎం ఒక కీ మీటింగ్ ని ఈరోజు చేయబోతున్నారు. రాత్రి 9:30కు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పర్యటనలో ఉన్నారు. తమిళనాడు పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ సిసిఎస్ భేటీ ని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత వైఖరి, అలాగే ప్రస్తుతం ఇరాన్ లో అలాగే ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పైన సిసిఎస్ భేటీలో చర్చ అనేది కూడా జరగబోతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఇరాన్ లో ఉన్నటువంటి పౌరుల విషయంలో కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించి, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో భారత పౌరులకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేది కూడా ఇష్యూ చేశారు. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు, అలాగే ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులతోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలంటూ కూడా సమాచారం అనేది కూడా ఇప్పటికే అందజేశారు. ముఖ్యంగా ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని ఇండియా సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు కావచ్చు, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారిని కూడా దేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇప్పటికే భారత విదేశాంగ శాఖ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తా ఉంది. ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో అలాగే ఈ రెండు దేశాలకు సంబంధించి, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి దేశాలకు సంబంధించి గగనతలాలని మూసివేసినటువంటి నేపథ్యంలో విమానాల ద్వారా వాళ్ళని తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. ఇతర మార్గాల ద్వారా ఇండియాకు వచ్చేటువంటి వారిని తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా సిసిఎస్ భేటీలో ఈ భారత్ కు సంబంధించి ఎట్లా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి భారత వైఖరి ఏ విధంగా ఉండాలనే దానిపైన నిర్ణయం చర్చతో పాటు, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది, దానికి సంబంధించి భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నింటిపైన కూడా సిసిఎస్ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకా భారత్ కు వచ్చేటువంటి వారికి సంబంధించి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా సమీక్ష అనేది కూడా చేస్తారు. మొత్తంగా రాత్రి 9:30 తర్వాత సిసిఎస్ భేటీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది.